నిన్నటి ప్రశ్నకు సమాధానం రొడామైన్ బి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. నేటి ప్రశ్నలు మే 8th and 9th సంబంధించి. మొదటి ప్రశ్న, దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రారంభించనున్నారు? ఆన్సర్ తిరువనంతపురం, కేరళ నుండి గోవా వరకు ప్రారంభించనున్నారు. దీన్ని SRMPR అనే గ్లోబల్ రైల్వేస్ సంస్థ ప్రారంభించింది. రెండో ప్రశ్న, అన్ని కరోనా వైరస్లకు ఒకే వ్యాక్సిన్ టెక్నాలజీ ఏ విధానం ద్వారా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ప్రొయాక్టివ్ వ్యాక్సినాలజీ. మూడో ప్రశ్న, ఇటీవల వెస్ట్ నైల్ ఫీవర్ ఏ రాష్ట్రంలో బయటపడింది? ఆన్సర్ కేరళ. ఇది వైరస్ సోకిన దోమ కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. నాలుగో ప్రశ్న, 5వసారి రష్యా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వ్లాదిమిర్ పుతిన్. ఐదో ప్రశ్న, న్యూమోనియా నిర్ధారణ కోసం ఇటీవల వైర్లెస్ డిటెక్టర్ను ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఆన్సర్ IIIT హైదరాబాద్. ఆరో ప్రశ్న, శుక్రగ్రహం పొడిగా ఉందని ఏ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు? ఆన్సర్ అమెరికా. GSTAT యొక్క నూతన అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ సంజయ్ కుమార్ మిశ్రా గారు. ఎనిమిదో ప్రశ్న, కజకిస్తాన్లోని ఆస్తానా వేదికగా జరిగిన ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పథకాల పట్టికలో ముందున్న దేశాలు ఏవి? ఆన్సర్ ఫస్ట్ కజకిస్తాన్ 48 పథకాలతో, రెండవది భారత్ 43 పథకాలతో. భారత్ ఇందులో 7 స్వర్ణాలు గెలిచింది. తొమ్మిదో ప్రశ్న, సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారత స్థానం ఎంత? ఆన్సర్ 3వ స్థానం భారత్ది. ఫస్ట్ చైనా, సెకండ్ అమెరికా ఉన్నాయి. పదో ప్రశ్న, అంటార్కిటికాలో కొత్త పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భారత్ సన్నాహాలు చేస్తుంది. దానికి ఏ పేరు పెట్టనున్నారు? ఆన్సర్ మైత్రి 2. ఆల్రెడీ అంటార్కిటికాలో 2 ఉన్నాయి. భారతి మరియు మైత్రి అనే 2 రీసెర్చ్ సెంటర్స్ అంటార్కిటికాలో ఇండియాకి సంబంధించి ఉన్నా కూడా, అయితే మైత్రి ప్రారంభించి చాలా సంవత్సరాలు అవడంతో దీని పేరు పైన కొత్తది ప్రారంభించనున్నారట. 11వ ప్రశ్న, 2025 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ ఎంత అంచనా వేసింది? ఆన్సర్ 7.1%. గ్రోత్ రేట్ GDP గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ ఒక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దులో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవ విలువలని GDP అంటాము. 2025 ఆర్థిక సంవత్సరానికి ఈ సంస్థ అంచనా వేసింది కదా. అయితే 2024 ఏప్రిల్ 1 రోజు మొదలై 2025 మార్చ్ 31 వరకు ఒక ఆర్థిక సంవత్సరం పూర్తవుతుందన్నమాట. 12వ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి భారతదేశం ఎంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది? ఆన్సర్ $5 లక్షల. 13వ ప్రశ్న, ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పశ్చిమ కమాండ్లో ఏ పేరిట విన్యాసాలు ప్రారంభించారు? ఆన్సర్ గగన్ స్ట్రైక్ 2. ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. మీకు ఇంకా ఎలాంటి ప్రశ్నలు కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేటి ప్రశ్న, 96వ ఆస్కార్ అవార్డ్స్ 2024లో ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆస్కార్ పొందిన చిత్రం ఏది? ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను దీనికి సంబంధించిన ఆన్సర్ చెప్తాను.